నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క మకర రాశి వారికి ఈ 2026 సెకండ్ హాఫ్ అంతా కూడా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ముందుగా జనరల్‌గా మీ మకర రాశి వారంటేనే ఈ యొక్క హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ వెరీ డిసిప్లైన్డ్ పీపుల్. శనైశ్వరుడు మీ రాస్యాధిపతి అవుతూ ఉండడం వలన ఇట్లా బాగా డిసిప్లైన్ ఉండడం, హార్డ్ వర్కింగ్ ఉండడం ఇలాంటివన్నీ కూడా బాగా ఉంటుంది. బట్ ఈ 2026 ఫస్ట్ హాఫ్‌లో మీరు ఎక్కువగా ఈ డిలేస్ గానీ, అనుకున్న పనులు జరగకపోవడం కానీ అండ్ మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది రాకపోవడం గానీ, రాకపోగా కాస్త అబ్‌స్టాకిల్స్, అడ్డంకులు ఎక్కువ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఫేస్ చేసుంటారు. ఇది ఎందువల్ల అని గనుక చూసుకుంటే, మీ జన్మ రాశికి సపోర్టివ్ ప్లానెట్స్ గానీ, అండ్ మీ తృతీయ వ్యయాధిపతి, తృతీయ స్థానం, మీ ఉపచయ స్థానాధిపతి అయిన గురువు ఈ సప్తమ స్థానంలో ప్రస్తుతం ఉండడం వల్ల గానీ, ఇట్లా షష్ఠ స్థానంలో ఉండడం వల్ల గానీ, ఇలాంటి ఇష్యూస్ అనేది ఫేస్ చేసుంటారనమాట. బట్ ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నా, ఈ 2026 సెకండ్ హాఫ్‌లో మాత్రం ఇలాంటి ఇష్యూస్‌కి కొంచెం నాంది పలుకుతుందనమాట. చాలా వరకు ఇష్యూస్ అనేది కాస్త తగ్గి ఆఫ్‌కోర్స్ నెగెటివ్స్ గూడా ఉన్నాయి. పాజిటివ్స్, నెగెటివ్స్ 2 గూడా ఉన్నాయి. బట్ మంచి విషయం ఏంటంటే పాజిటివ్ సైడ్ అనేది బావుంది. అండ్ మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్ అనేది ఈ టైమ్ పీరియడ్‌లో ఎక్కువగా జరుగుతుందనమాట. ఈ 2026 సెకండ్ హాఫ్ టైమ్ పీరియడ్‌లో. సో, దాన్ని గనుక మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని వచ్చే గెయిన్స్‌ని మాక్సిమైజ్ చేసుకోగలిగారు అంటే, మంచిగా ఈ 2026 సెకండ్ హాఫ్‌లో మంచి ట్రాన్స్‌ఫర్మేషన్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, అది ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో ఉంటుందని గనుక తెలుసుకోవాలంటే, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం స్టార్ట్ చేయండి. సో, మీరు వీడియోకి లైక్ గనుక చేశారంటే, ఒక 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుందనమాట ఈ వీడియో అనేది. సో, వారికి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఇంకా మేజర్ ట్రాన్సిట్ డేట్స్ గనుక చూసుకుంటే ఆగస్టు 2న రాహు ధనిష్ట నక్షత్రంలోకి గోచార సంచారం చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి నెల 16న సూర్యుడు ఈ యొక్క రాశి మారుతూ ఉన్నారు. అండ్ అక్టోబర్ 25న ఈసారి అతిచార గురుడి యొక్క ప్లేస్మెంట్స్ వల్ల ఈ అక్టోబర్ 25న గురుడు సింహరాశిలోకి వెళ్తున్నాడు. మీ అష్టమ స్థానంలో సింహరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. అండ్ డిసెంబర్ 5న రాహుకేతువులు రాశులు మారుతూ ఉన్నారనమాట. కర్కాటక రాశి అంటే మీ జన్మరాశి, మీ సప్తమ స్థానంలోకి రాహుకేతువులు మారుతున్నారు. ఇది మోస్ట్ కార్మిక్ ట్రాన్సిట్ అనమాట. ఆఫ్టర్ 1.5 ఇయర్ తర్వాత జరగబోతుంది ఇలాంటివి. సో, వీటిని బేస్ చేసుకున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ముందుగా కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, సో, ఫస్ట్ కెరియర్‌కి సంబంధించి డైరెక్షన్ అండ్ స్విచ్ వర్సెస్ స్టే ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ 2026 ఎండ్ అయ్యే టైంకి మీ కెరియర్‌లో ఖచ్చితంగా చాలా పెద్ద మార్పులనేది రాబోతూ ఉన్నాయి. సో, ఆ మార్పుల వల్ల మీ యొక్క కెరియర్ గ్రోత్ కావచ్చు, మీ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ కావచ్చు చాలా హెవీగానే జరుగుతూ ఉంది. ఎందువల్ల అనే ప్లానెటరీ రీజన్ గనుక చూసుకుంటే, డిసెంబర్ 5న రాహు మీ యొక్క జన్మ రాశిలోకి వస్తూ ఉన్నారు. సో, ఈ జన్మ రాశిలోకి వచ్చి ఈ జన్మ రాశి అంటే మీకు చంద్రుడు ఉన్న పొజిషన్ అనమాట. సో, ఈ చంద్ర రాహుల కాంబినేషన్ జరిగినప్పుడు ఏంటంటే, మీ పాత పద్ధతులు కావచ్చు, మీ పాత ఆలోచన విధానాలు కానీ, మీ ఓల్డ్ యాటిట్యూడ్ కావచ్చు, ఇలాంటివన్నీ వదిలేసి న్యూ జెన్ వైపు కావచ్చు, కొత్త పద్ధతుల పైన గానీ, ఒక డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంటల్ ట్రయల్స్ పైన గానీ, ఇట్లా మీరు ఫోకస్ చేసి వాటి ద్వారా సక్సెస్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఈ 2026 డిసెంబర్ 5 తర్వాత మీ ఆఫీస్‌లో కావచ్చు, మీ వర్క్ ప్లేస్‌లో కావచ్చు, ఏదైనా కొత్త ఆపర్చునిటీస్, కొత్త ప్రాజెక్ట్స్ ఇలాంటివి ఏమైనా వస్తే, ఏదైనా కొత్తగా నేర్చుకొని వర్క్ చేయాలి అనే ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయితే ఖచ్చితంగా భయపడకండి. ఆ విషయాన్ని టేకప్ చేసి మీరు ప్రయత్నించడానికి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేది వస్తుందన్నమాట. సో, అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీ యొక్క యాటిట్యూడ్ అండ్ మైండ్‌సెట్ అండ్ ఇవన్నీ చేంజ్ అవ్వడం మూలాన కెరియర్‌లో కాస్త మంచి పెద్ద పెద్ద మార్పులనేది ఈ టైం పీరియడ్‌లో ఉన్నాయి. అది మీరు డెఫినిట్‌గా బాగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఇక వెల్త్‌కి సంబంధించి, ధనానికి సంబంధించి గనుక చూసుకుంటే, ఈ అక్టోబర్ 25 తర్వాత కాస్త అనవసరపు ఖర్చులనేది చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే మీ తృతీయ స్థానాధిపతి, వ్యయ స్థానాధిపతి అయిన గురుడు మీ యొక్క అష్టమ స్థానమైన సింహరాశిలోకి వెళ్ళడం వలన సడన్ ఎక్స్‌పెన్సెస్ అనేది, సడన్ ఖర్చులనేది చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. అవి రావడం ద్వారా కాస్త సేవింగ్స్ అనేది ఎగ్జాస్ట్ అయిపోవడం, సేవింగ్స్ అనేది అయిపోవడం గానీ, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అనవసరపు ఖర్చులంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఈ షో ఆఫ్‌కి సంబంధించిన ఖర్చులు గానీ, అండ్ ఏదో ఒక రకమైన బిల్డప్‌కి సంబంధించిన ఖర్చులు గానీ, ఇంక ఓపెన్‌గా చెప్పాలంటే ఇట్లే అనమాట. సో, షో ఆఫ్, బిల్డప్పు, ఫోజ్ కొట్టడం ఇట్లాంటివి ఉంటాయి చూడండి. సో, ఈ పోజింగ్‌కి సంబంధించి ఖర్చులు కావచ్చు. ఇలాంటి వాటిపైన ఖర్చులనేది ఎక్కువగా పెట్టేసి బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, ఈ పాయింట్ మీకు ముందే తెలిసింది కాబట్టి కాస్త మీ ఖర్చుల్ని బాగా ప్లాన్ చేసుకోండి. లేదంటే ఫ్యూచర్‌లో బాగా ఇబ్బంది పడతారు. సో, అది కూడా అక్టోబర్ 25 తర్వాత. ఇది గురుడు శుభగ్రహమే కదండీ! మరెందుకు ఇలాంటి ఇబ్బందులు తెస్తారని గనుక అడిగితే, గురుడు శుభగ్రహం అయినప్పటికీ ఆయనకున్న జనరల్ కారకత్వం ఏంటి అంటే ఎక్స్‌పాన్షన్ చేయడం. ఏదైనా సరే వృద్ధి చెందడం అన్నమాట. వృద్ధి చెందేలా చేయడం అండ్ ఎక్స్‌పాన్షన్ చేయడం. సో,
సో అష్టమ స్థానం అంటే మీకు సడన్నెస్, సడన్ ఎక్స్‌పెన్సెస్, సడన్ ఖర్చులు. అష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు అష్టమ స్థాన కారకత్వాలన్నీ ఎక్స్‌పాండ్ అవుతాయి. సో ఇదే టైం పీరియడ్‌లో మీకు కొలెస్ట్రాల్ ఇష్యూస్ వస్తుంది, డయాబెటిస్ స్పైక్స్ వస్తుంది. అండ్ ఇది హెల్త్‌లో చెప్పాలనుకున్నాను. బట్ సందర్భం వచ్చిందాక కవర్ చేస్తున్నా. డయాబెటిస్ హైక్స్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ సడన్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఎక్కువవుతాయి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అదే అష్టమ స్థానం మనకి కాస్త సీక్రెట్ ప్లేసెస్‌లో ఉన్న టెంపుల్స్‌ని అండ్ గుహలు అండ్ ఇక్కడ అడవుల లోపల ఉన్న టెంపుల్స్‌ని ఇలాంటివి కూడా సూచిస్తుందనమాట. సో యాస్ ఎన్ ఆస్ట్రాలజర్‌గా నేను హోరోస్కోప్స్‌ని చూడడం గాని, డీల్ చేయడం గాని వీటన్నిటిని చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చెప్పేదేంటంటే, అష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు, గురుడి గోచారం జరుగుతున్నప్పుడు ఆ పర్టిక్యులర్ రాశి పీపుల్ ఖచ్చితంగా ఏదైనా ఒక దూర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్‌కి గాని, లేదంటే ఇప్పుడు కొండల పైన, గుట్టల లోపల మనుషులు అంత ఈజీగా రీచ్ అవ్వలేని టెంపుల్స్ ఉంటాయి గదా! సో, కొండెక్కి, దిగి, ఆ నది దాటి, ఈ నది దాటి ఇట్లా కొంచెం ఉంటాయి గదా! సో, అంత ఈజీగా ట్రావెలింగ్‌కి వీలు కాని టెంపుల్స్, కొంచెం కష్టపడి వెళ్ళే టెంపుల్స్ అలాంటి వాటికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ అట్లనే ఈ యొక్క ఆహ్, ఉగ్రదేవతలు ఉంటారు గదా! సో, లైక్ వరాహిదేవి అండ్ ప్రత్యంగిరాదేవి, కాలభైరవుడు ఇలాంటి దేవతల ఆలయాలకి జస్ట్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది చేసినప్పుడు ఏంటంటే అష్టమ స్థానం యొక్క ఎనర్జీస్ అనేది చాలా వరకు హ్యాండిల్ అవుతాయి. చాలా వరకు సెటిల్ డౌన్ అవుతాయన్నమాట. ఒకవేళ ఇవి చేయలేము అనుకుంటే గనక వీలైనంత వరకు కాస్త ఈ ఫుడ్ పంచిపెట్టడానికైనా సరే ప్రయత్నించండి. లేదంటే అట్‌లీస్ట్ గురుదక్షిణామూర్తి ఆరాధనైనా సరే చేయండి. చాలా వరకు బెటర్‌గా ఉంటుంది. ఇదొకటి నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నా. ఇది చేశారంటే మీకు కాస్త వెల్త్ గావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ గావచ్చు అండ్ హెల్త్ ఇష్యూస్ గావచ్చు ఇవేవి ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం పీస్‌ఫుల్‌గా జరిగిపోతుందనమాట లైఫ్ అనేది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, సో ఈ టైమ్ పీరియడ్‌లో ఈ పార్ట్నర్‌తో కాస్త కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఎందువల్ల అనే ప్లానెటరీ రీజన్ గనుక చూసుకుంటే, ఈ డిసెంబర్ 5వ తేదీన కేతు మీ యొక్క సప్తమ స్థానంలోకి వెళ్ళడం మూలాన ఈ డిటాచ్‌మెంట్ ఇన్ రిలేషన్‌షిప్స్ అండ్ స్పౌస్ అనేది క్రియేట్ అవుతుందనమాట. మీ వైఫ్‌తో గాని, మీ హస్బెండ్‌తో గాని, మీ బిజినెస్ పార్ట్నర్‌తో గాని, లేదా మీ అపోజిట్ పర్సన్‌తో గాని ఎవరితో అయినా సరే ఒక రిలేషన్‌షిప్ అనమాట. సో బేసికల్‌గా సప్తమ స్థానం అంటే నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, బిజినెస్ పార్ట్నర్స్ రిలేషన్‌షిప్, ఎవ్రి పర్సన్‌తో మీకున్న రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా సప్తమ స్థానం సూచిస్తుంది. ఇప్పుడు నాకు మీకున్న రిలేషన్‌షిప్, మీరు వ్యూవర్, నేను ఆస్ట్రాలజర్. సో, ఒకవేళ మీరు కన్సల్టేషన్ తీసుకుంటే మీరు క్లయింట్, నేను మీ ఆస్ట్రాలజర్‌ని. సో, ఈ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ కూడా మీ యొక్క సప్తమ స్థానం సూచిస్తుంది. అండ్ మీరు మీ మదర్ అండ్ ఫాదర్, మీ ఫ్రెండ్స్ గాని, మీ వైఫ్ అండ్ హస్బెండ్ గాని వారితో కూడా రిలేషన్‌షిప్‌ని సప్తమ స్థానం సూచిస్తుంది. బేసిక్‌గా అపోజిట్ పర్సన్ అనమాట. సో, మీ కంటికి ఎదురుగా కనిపించే వారందరూ సప్తమ స్థానం. అక్కడి నుంచి ఎదురుగా కనిపించే వారందరూ వారికి సప్తమ స్థానం అంటే మీరు. సో, 1-7 హౌసెస్ అనేది ఇలా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో, ఇట్లా పర్టిక్యులర్‌గా సప్తమంలో కేతు వచ్చినప్పుడు రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాల్లో జనాలతో కలుసుకునే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో గానీ అపార్థాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. డిటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అపార్థాలు ఎక్కువగా ఉంటుంది. అండ్ దాని ద్వారా మీకు కాస్త నెగెటివ్ ఫేమ్, కాస్త మీ పేరు ప్రతిష్టలు చెడిపోవడం గానీ ఇలాంటివి కూడా ఉంటాయి. సో, తొందరపాటుతనం కూడా ఎక్కువొచ్చేస్తుంది. కొంచెం వినంగానే అర్థమైపోయిందనుకోని మాట్లాడేసేయడం గానీ, ఎగరడం గానీ, గొడవ పడడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. సో, దీనికి మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే పూర్తిగా వినండి. ఎవరు ఏది చెప్తూ ఉన్నా సరే పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. నాకు తెలిసినంత వరకు ఈ మకర రాశి పీపుల్ ఈ యొక్క డిసెంబర్ 5 తర్వాత మేబీ వీడియోస్ చూడడం కూడా మానేస్తారేమో. ఎందుకంటే పూర్తిగా వినే ఓపిక గాని అవన్నీ లేకుండా డిటాచ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. సో, కాబట్టి మీరేంటంటే ఒక విషయాన్ని పూర్తిగా జస్ట్ ఫర్ ఫన్ చెప్పాను. ఒక విషయాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే యాక్షన్ తీసుకోండి. సో, లేదంటే కాస్త అపార్థాలు ఎక్కువైపోయి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువైపోయి గొడవలనేది ఎక్కువ క్రియేట్ అవుతాయి మ్యారిటల్ లైఫ్‌లో గాని, పబ్లిక్ రిలేషన్‌షిప్స్‌లో గాని అన్నిట్లో కూడా. సో, కాస్త ఈ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఎక్కువగా బంధం బలపడ్డానికి, మీ రిలేషన్‌షిప్ అనేది స్ట్రెంథెన్ అవ్వడానికి కాస్త గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో, ఈ గిఫ్ట్స్ లాంటివి మీ స్పౌస్‌కి, మీ పార్ట్నర్‌కి ఇలాంటి వారికి కాస్త చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో, మీరు నాకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సరిపోతుంది. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, ఈ టైమ్ పీరియడ్‌లో ఈ డిసెంబర్ 5 వరకు కూడా మీ ద్వితీయ స్థానంలో రాహువు ఉండడం, అష్టమంలో కేతు ఉండడం వల్ల ద్వితీయ స్థానాన్ని ఎందుకు మనం ఇంపార్టెంట్‌గా తీసుకున్నామంటే చతుర్థ స్థానం హౌస్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్. ఆ చతుర్థం నుంచి లాభస్థానం మీ యొక్క ద్వితీయ స్థానం. ఆ చతుర్థం నుంచి లాభస్థానంలో రాహువు ఉన్నాడనమాట. సో, చతుర్థానికి లాభం అంటే ద్వితీయం. అంటే లాభం ఇన్ ద సెన్స్ గెయిన్స్ అనమాట. అక్కడ రాహువు ఉన్నప్పుడు కాస్త కన్‌ఫ్యూజన్స్, క్లారిటీ లేని తత్వం ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది.
సో కాబట్టి ఈ డిసెంబర్ 5 తర్వాత మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, హౌస్ రెనోవేషన్స్ కానీ ఇలాంటివి ప్లాన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు చేసుకోండి. డిసెంబర్ 5 లోపలైతే గనక కాస్త అవాయిడ్ చేయండి. ఇంకా తప్పని పరిస్థితులు వచ్చింది, తర్వాత డిసెంబర్ వరకు కొనేదానికి వెయిట్ చేయలేము అలా ఇలా అనుకుంటే గనక ఖచ్చితంగా లీగల్ అడ్వైజెస్ తీసుకోండి. ఒక లాయర్‌ని చూసుకొని వారి ద్వారా దాన్ని బై చేయడం కావచ్చు, ఇలాంటివి చేయండి. లేదంటే ఈ టైం పీరియడ్‌లో లిటిగేషన్ ఉన్న ల్యాండ్స్ గానీ, లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీస్ గానీ మీరు బై చేసేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, కాబట్టి డెఫినిట్‌గా ఇదొకసారి చూసుకోండి. సో, రాహుకున్న నెగెటివ్ కారకత్వమే అదనమాట. రాహు ఏంటంటే ఏ స్థానంలో ఉంటాడో, ఏ గ్రహంతో కలిసుంటాడో, ఆ గ్రహానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ అనుకోండి. ఆ గ్రహానికి సంబంధించిన హెల్త్ ఇష్యూ పెద్దదయిపోయేంత వరకు మనకి ఇదేం తెలిసేలా చేయడు. సో, ఆ స్థానంలో ఉన్నాడనుకోండి, ఆ స్థానానికి సంబంధించిన ఇష్యూ పెద్దదయిపోయేదాకా మనకు తెలిసేలా చేయడనమాట. సో, కాబట్టి ఇప్పుడు నేను ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ప్రాపర్టీస్‌లో ఏదైనా చిన్న లిటిగేషన్ ఇట్లాంటివి ఉంటే మీరు బై చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు తెలీదు. బై చేసి, డబ్బులు కట్టేసి, డాక్యుమెంటేషన్ చేసుకున్న తర్వాత ఒక నెలకో, 2 నెలలకో అది బయటపడడం. తర్వాత అది మీరు ఏం లాక్కోలేక, పీక్కోలేక ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. సో, మీకు అర్థమవుతుందని ఇలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేసి కొంచెం ఇంటెన్సిటీతో చెప్తున్నా. సో, అర్థం చేసుకోండి. అండ్ సో, కాబట్టి లీగల్ అడ్వైజెస్ అనేది తీసుకోండి. అండ్ ఖచ్చితంగా మీరు కొంటున్న ల్యాండ్స్‌కి కావచ్చు, ప్రాపర్టీస్‌కి కావచ్చు, ఆ లీగల్ చెకింగ్స్ అనేది కూడా బాగా చేసుకోండి. ఏ కైండ్ ఆఫ్ లిటిగేషన్స్ ఏమి లేకుండా చూసుకోండి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ హెల్త్‌కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే గనక ఈ టైం పీరియడ్‌లో హెల్త్ పైన శ్రద్ధ ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ అష్టమంలో గురుడు ఉండడం వల్ల మీకిక్కడ కాస్త డయాబెటిస్ స్పైక్స్ రావడం కానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ రావడం కానీ, ఓవర్ ఈటింగ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం కానీ, ఎందుకంటే గురుడు అష్టమం నుంచి ద్వితీయ స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తాడు. ద్వితీయ స్థానం అంటే మన ఫుడ్ అనమాట. మనం తీసుకునే ఆహారం అనమాట. గురుడు విపరీతమైన బల్కీ ప్లానెట్, లావుగా ఉన్న గ్రహం. అండ్ స్వీట్స్ గానీ, ఫుడ్ గానీ విపరీతంగా లైక్ చేసే ప్లానెట్ అనమాట. సో, ఇట్లా గురుడు ద్వితీయ స్థానానికి ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చినప్పుడు సప్తమ, పంచమ, నవమ దృష్టుల ద్వారా గానీ, స్థితి ద్వారా గానీ ఆ ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చినప్పుడు విపరీతంగా స్వీట్స్ తినడం కానీ, బాగా ఓవర్ ఈటింగ్ అనేది చేసేసేయడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల కొలెస్ట్రాల్ అండ్ డయాబెటిస్ స్పైక్స్ అనేది చాలా వరకు జరుగుతుంది. అండ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఈ విషయాల్లో కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. ఈటింగ్ విషయంలో అండ్ ఫుడ్ కన్జ్యూమ్ చేసుకునే విషయంలో కొంచెం కంట్రోల్డ్‌గా చేసుకోండి. డయట్ అనేది మెయింటైన్ చేయండి. సింపుల్. మీకు సింపుల్‌గా చెప్పాలంటే నెగెటివ్స్ ఎక్కువగా లేదు, పాజిటివ్స్ ఎక్కువగా లేదు. అంటే ఫస్ట్‌లో చెప్పాను పాజిటివ్స్ కొంచెం ఎక్కువున్నాయని. అది మీరు హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఉంటుందనమాట. ఇప్పుడు మనం రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి కావచ్చు అలాంటివి చూసుకుంటే కేతు రావడం వల్ల మీకు ఒక యాక్షన్ ప్లాన్ చెప్పాను. గిఫ్ట్స్ ఇమ్మని అండ్ కాస్త అర్థం చేసుకొని మాట్లాడమని, విని మాట్లాడమని. సో, అది యాక్షన్ ప్లాన్. అది చేస్తే మీకు కేతు యొక్క నెగెటివ్ రిజల్ట్స్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయరు. సో దట్ అది పాజిటివ్ అవుతుంది. అండ్ ప్రాపర్టీస్ చూసుకుంటే గనుక డిసెంబర్ 5 తర్వాత చేసుకోమని చెప్పాను. డిసెంబర్ 5 లోపల వద్దని చెప్పాను. అదొక ప్రికాషన్ టైమ్‌లైన్ విండో అనమాట. హెల్త్ చూసుకుంటే కూడా ఇప్పుడు అష్టమ స్థానం గురుడికి సంబంధించి చెప్పాను. ఓవర్ ఈటింగ్ అండ్ స్వీట్స్ ఎక్కువ తీసుకోకుండా కంట్రోల్ చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఏమి రావు. సో, సింపుల్‌గా ఈ 3 విషయాలు కూడా మీ చేతుల్లోనే ఉందనమాట. సో, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి పాజిటివ్ ఆర్ నెగెటివ్ వైపు టర్న్ అవుట్ అవుతూ ఉంటుంది. సో, ఇదనమాట కంప్లీట్‌గా ఈ యొక్క హెల్త్‌కి సంబంధించి. నెక్స్ట్ స్టూడెంట్స్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే చదువు మీద ఫోకస్ తగ్గడం అండ్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ రావడం, కాన్సంట్రేషన్ సరిగ్గా చేయలేకపోవడం ఇలాంటి ఇష్యూస్ అనేది ఎక్కువొస్తాయి. ఎందువల్ల అంటే రాహు మీ జన్మ రాశిలోకి డిసెంబర్ 5 తర్వాత రాహు మీ జన్మ రాశిలోకి రావడం వల్ల ఇతరత్ర ఆలోచనలు చాలా ఎక్కువైపోవడం అయిపోవడం గానీ, అండ్ వేరే వేరే విషయాలపైన శ్రద్ధ అనేది మారిపోవడం గానీ, అండ్ టెంపరరీ ప్లెజర్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది మారిపోవడం ఇవన్నీ గూడా జరుగుతుంది. అది జరగడం వల్ల మీకు కాస్త ఈ స్టడీస్ పైన ఫోకస్ తగ్గడం, మార్క్స్ తగ్గడం అండ్ ఆ యొక్క ఐ మీన్ దాన్నేమంటారు? ఇంకా అదేలెండి. సో, మార్క్స్ తగ్గడం ఇలాంటివన్నీ గూడా జరుగుతుందనమాట. సో, కాబట్టి స్టూడెంట్స్ గనుక చూస్తూ ఉంటే రాహుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రాహుని కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటంటే ధ్యానం చేయడం అనమాట. సో, మెడిటేషన్ చేయడం గానీ, యోగా లాంటిది గానీ, వాకింగ్ ఆర్ జాగింగ్ ఇలాంటివి చేయడం అండ్ టెంపరరీ ప్లెజర్స్ ఫ్రెండ్స్‌తో తిరగడం గావచ్చు, ఆహ్, ఐ మీన్ ఇంకేదైనా చేయడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా చేయకుండా కాస్త కంట్రోల్డ్‌గా మీ లైఫ్‌ని మేనేజ్ చేసుకోండి. లేదంటే స్టడీస్‌లో చాలా వీక్ అయ్యి చాలా ఇబ్బందయిపోతుందనమాట. సో, ఇది నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా మీ మకర రాశి వారు చాలా పట్టుదల ఉన్నవారు, శని రాశ్యాధిపతి అయిన వారు కాబట్టి చాలా పట్టుదల ఉంటుంది. సో, ఈ సెకండ్ హాఫ్‌లో నేను చెప్పిన విషయాల్లో కాస్త జాగ్రత్తలు వహిస్తూ, పాటిస్తూ లైఫ్‌ని బెటర్‌మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుందనమాట. చాలా హెల్ప్ అవుతుంది కూడా. సో, ఇదనమాట ఈ వీడియోకైతే ఆల్మోస్ట్ ఆల్ యాస్పెక్ట్స్‌కి సంబంధించి కవర్ చేశాను. సో, వీడియోకి లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మీ జీవితానికి ఉపయోగపడే మంచి విలువైన వీడియోస్ గానీ, మంచి టాపిక్స్‌తో చాలా వీడియోస్ తీసుకొస్తూ ఉంటా.
అవి మీ లైఫ్‌కి చాలా ఉపయోగపడతాయి. అండ్ మీరు చాలా లెవెలప్ అవ్వచ్చనమాట లైఫ్‌లో. అండ్ మీరు వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలా చేస్తే యూట్యూబ్ ఇంకొక 10 మందికి రీచ్ అనేది ఎక్కువ చేస్తుందనమాట. అది చేయడం ద్వారా మన ఛానల్‌కి హెల్ప్ అవుతుంది. నాకు హెల్ప్ అవుతుంది. అండ్ మీకు తెలియని ఒక వ్యక్తికి కూడా మీరు హెల్ప్ చేసిన వారవుతారు. ఒక కైండ్ ఆఫ్ డిజిటల్ హెల్ప్ లాంటిది. ఓకే. సో, ఇది చేయడం ద్వారా ఏంటంటే వారి లైఫ్‌కి ఉపయోగపడే పాయింట్ ఏదో ఒకటి నేను వీడియోలో కవర్ చేయడం. దానివల్ల వారి లైఫ్ బెటర్‌మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీకేమి రాకుండా అయితే ఉండదనమాట. మీకు ఖచ్చితంగా పాజిటివ్ కర్మ అనేది యాడ్ అవుతుంది. ఈ గురుగ్రహం యొక్క కర్మ యాడ్ అవుతుందనమాట. సో, అంటే పాజిటివ్ సైడ్. అది యాడ్ అయినప్పుడు మీ లైఫ్‌లో గ్రోత్ అండ్ ఎక్స్‌పాన్షన్‌కి కొంతలో ఉడత సహాయంలాగా ఇది హెల్ప్ అవుతుందనమాట. వీలైతే వీడియోకి లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.